కలిగున్నా ఆరాధించాలని ఆత్మతో సత్యముతో నా పూర్ణ హృదయముతో నిన్ను గణపరచాలని ఏ రాగమో తెలియదే ఏ తాళమో తెలియదే ఏమని పాడను ఎంతని పొగడేదను యేసయ్యా 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 ఓటములలో ఓదార్పువై ఓర్పు నేర్పించావయ్యా వేదనలలో విశ్రాంతివై వెన్నంటి నిలిచావయ్యా జీవితం నీదయా నాదన్నదే ముందయా నాకున్నదంత నీవే కదా యేసయ్యా 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 నీ చేతితో చేస్తావులే నీ రూపమిచ్చావులే నా చెంతకే చేరావులే నా సొంతమయ్యావులే మాటలే లేవయ్యా అర్థమే దయా నీ శిల కోసం బలియాగమా యేసయ్యా 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 హల్లెలూయా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా అవధానవంతుడా సర్వ స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా సర్వలోక
లోకమందున దీన జనానికి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధించు నిన్నే లోకరక్షకుడా ఆరాధించు నీలో జీవితాంతము ఆరాధించు నిన్నే లోకరక్షకుడా ఆనందించు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప స్నేహశీల పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నడిపే నూతనమైన జీవవాక్యము పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నడిపే నూతనమైన జీవవాక్యము నన్ను మరువని యేసయ్యా నా తోడు నీవుంటే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా పూర్ణుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందునా సర్వలోకమందునా దీన జనానికి దీపముగా వెలుగుతున్నవాడా లోకరక్షకుడా జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలే స్వామి నీ కృప తుది వరకు నడిపించు యేసయ్యా భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే భాగ్యమై సౌభాగ్యమైన నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి గణపరతు నిన్ను యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా
దీన జనానికి దీపముగా వెలుగుతున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప తుది వరకు నడిపించు యేసయ్యా దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుని స్తోత్రం హల్లెలూయా జయశీలుడామా యేసయ్య జీవించువాడా మెస్సయ్య జయమించువాడా స్తోత్రము నా ప్రాణ ప్రియుడా వందనం హల్లెలూయా 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 ఆదియు అంతము నీవేగా ఆరాధ్యుడవు నీవేగా ఆదియు అంతము నీవేగా ఆరాధ్యుడవు నీవేగా అత్యున్నతుడా అతి ప్రియుడా అత్యున్నతుడా అతి ప్రియుడా ఆత్మస్వరూపి ఆశ్రయుడా ఆత్మస్వరూపి ఆశ్రయుడా అనిసము నిన్నే కీర్తింతును యేసు అనిసము నిన్నే కీర్తింతును జయశీలుడామా యేసయ్య జీవించువాడా మెస్సయ్య జయమించువాడా స్తోత్రము నా ప్రాణ ప్రియుడా వందనం హల్లెలూయా 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 దేవుని స్తోత్రం హలో కంటి పాపలా కాచినావయ్యా చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా చేతి నీడలో దాచినవయ్యా తోడుగా మా ముందరే నడిచి
నడిచినవయా పోషించినావయా బలపరచినావయా భయము వలదని ధైర్యమునిచ్చినావయా నడిపించినవయా కాపాడినవయా ఊట మంచులో విజయమునిచ్చినవయా మా తలంపులు కావు నీ తలంపులే మా జీవితాలలో జరిగించినవయా మా ఊహలే కాదు నీ ప్రణాళికే మానక సమయానికి నెరవేర్చినావయా కంటి పాపలా కాచినావయా చంటి పాపను మోసినట్టు మోసినావయా చేతి నీడలో దాచినవయా తోడుగా మా ముందరే నడిచినవయా ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసాముగా ఆశలే అడియాశలవ్వగా సోలిపోయాముగా దారే కానక ఆగిపోయాముగా అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా అనుదినమున నీ మాటలే ఆదరించి నడిపించగా అనగాదిన మా ఆశలన్నీ చిగురింపజేసగా ప్రతి క్షణమున నీ సన్నిధే ధైర్యపరచి బలపరచగా చితికిన మా జీవితాలను వెలిగింపజేసగా కన్నీరు తుడిచినావు నాట్యముగా మార్చినావు ఎనలేని ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయ్యా. చంటి పాపను మోసినట్టు మోసినావయా దాచినావయా తోడుగా మా ముందరే నడచినవయ్యా ఊహించు వాటి కంటే ఎంతో అధికముగా హెచ్చించినావు దేవా నీ ప్రేమ మధురము ఏ మంచి లేని మాకు మా మంచి కాపరై దీవించినావు దేవా నీ ప్రేమ మరువము హీనులం బలహీనులం నిలువలేక పడిపోయినా నేవనెత్తి బండపైనే నిలబెట్టినావుగా చీటికి మాటి మాటికి మా నమ్మకమే కోల్పోయినా అడుగడుగునా నీ నమ్మకత్వమును కనబరచినావుగా పోగొట్టుకున్నదంతా రెట్టింపు చేసినావు నీ ప్రేమ ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయా చంటి పాపను మోసినట్టు మోసినావయా చేతి నీడలో దాచినావయా తోడుగా మా ముందరే నడచినావయా పోషించినావయా బలపరచినావయా భయము వలదని ధైర్యమునిచ్చినావయా నడిపించినావయా కాపాడినావయా ఓట మంచులో విజయమునిచ్చినావయా మా తలంపులు కావు నీ తలంపులే మా జీవితాలను జరిగించినావయా మా ఊహలే కాదు నీ ప్రణాళికే మానక సమయానికి నెరవేర్చినావయా కంటి పాపలా కాచినావయా చంటి పాపను మోసినట్టు మోసినావయా చేతి నీడలో దాచినవయ్యా తోడుగా మా ముందరే నడిచినవయ్యా పోషించినావయా బలపరిచినావయా భయము వలదని ధైర్యమునిచ్చినావయా నడిపించినవయ్యా కాపాడినవయ్యా ఓట మంచులో విజయమునిచ్చినవయ్యా
మా తలంపులు కావు నీ తలంపులే మా జీవితాలలో నెరవేర్చినావయ్యా. మా ఊహలే కాదు నీ ప్రణాళికే మానక సమయానికి నెరవేర్చినావయ్యా. కంటి పాపలా కాచినావయ్యా, చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా. చేతి నీడలో దాచినావయ్యా, తోడుగా మా ముందరే నడిచినావయ్యా. కంటి పాపలా కాచినావయ్యా, చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా. చేతి నీడలో దాచినావయ్యా, తోడుగా మా ముందరే నడిచినావయ్యా. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితివో, నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితిలో. గలనా నేను చెప్పగలనా, దాయనానే దాయగలనా, గలనా దాయనానే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే, నీ ప్రేమ స్వరము. నాదం తాళం రాగం ఎదలో నీవే, నీ ప్రేమ స్వరము. ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో, నా కరుణతో మోసితివో. ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో,
ఏ రీతిగా నా పలుకులు నీ నామమును నిలిపితివో, ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో, ఏ రీతిగా నా పలుకులు నీ నామమును నిలిపితివో, ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో. గలనా నే చెప్పగలనా, గాయనా నే దాయగలనా, గలనా నే చెప్పగలనా, గాయనా నే దాయగలనా. అయ్యా నాదం తాళం రాగం ఎదలో నీదే, నీ ప్రేమ స్వరము. నాదం తాళం రాగం ఎదలో నీవే, నీ ప్రేమ స్వరము. ఏ రీతిగా రాతను నీ చేతితో రాసితివో, ఏ రీతిగా నీ మాటతో మలచితివో, ఏ రీతిగా నా గమ్యమును ప్రేమతో మార్చితివో, ఏ రీతిగా నా దుఃఖమును నీ కృపతో కట్టితివో, ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో, ఏ రీతిగా నా దుఃఖమును నీ కృపతో కట్టితివో. గలనా నేను చెప్పగలను, దాయగలనా, గలనా నేను చెప్పగలనా, దాయనా నే దాయగలనా. నాదం తాళం రాగం ఎదలో మంచిదండి. దయచేసి అందరూ కూర్చుందాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. తర్వాత పిల్లల ప్రవచనాలు, వాళ్ళకి గిఫ్ట్స్ ఉన్నాయి కనుక చిన్న ప్రార్థన చేసుకుని వాక్య నిమిత్తం కొన్ని నిమిషాల వాక్యాన్ని విందాం. మన మధ్య ఉన్నటువంటి కొవ్వూరు నుంచి వచ్చిన బ్యోలా గారు వచ్చి వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తెలిస్తే పట్టుకోలేదు, పడిపోయిందంటే అది ₹1,00,000 ఎంతో. ప్రార్థన చేసుకుందాం. అందరికీ నమస్కారం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వేలాది స్తోత్రములు చెల్లించుకుంటారని నమ్ముచున్నాం యేసయ్య. ఈ రీతిగా గత సంవత్సరం అంతా మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచినందుకు వందనాలు యేసయ్య. ఇప్పటి నుంచి తండ్రి నేను మా పాపమును విడిచిపెట్టి తండ్రి ఇక్కడి నుంచి మేమందరం కూడా తండ్రి నేను నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండేటట్లు చేస్తారని నమ్ముచున్నాం యేసయ్య. తండ్రి నేను మా అలంకరణ కానీ తండ్రి నేను
ఎస్సీఆ తండ్రి నైనా మా అతిక్రమంలో ప్రార్థిస్తున్నాం. ఎస్సీఆ తండ్రి ఎటువంటి నేను తప్పులు మేము చేయకుండా ఇక్కడి నుంచి నైనా నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని చేస్తారు నుంచి వాక్యములు వింటున్నాం. కానీ ఏసీఆ మళ్ళీ అదే క్రమంలో తండ్రి నైనా పాత బ్రతుకుల్లో ఉండిపోతున్నాం. ఏసీఆ తండ్రి నైనా అలాంటి పాత బ్రతుకుల్లో మేము ఉండకుండా తండ్రి నైనా నీ దాసుడు చెప్పే వాక్యం మేము విని అనుసరించే బిడ్డలుగా చేస్తారని నమ్ముచున్నాం. ఏసీ వచ్చిన వారిని బట్టి వందనాలు. రాలేని వారి విశ్వాసులతో మీరు మాట్లాడతారు నమ్ముచున్నాం. ఏసీ ప్రేరేపణ కలిగి వారు వచ్చేటట్లు కూడా చేస్తారని నమ్ముచున్నాం. ఏసీ వాక్యాన్ని విని మా హృదయంలో భద్రపరుచుకునేటట్లు చేయమని నేను తండ్రి మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు తండ్రి నేను సాతానుడికి మేము చోటు ఇవ్వకుండా వేస్తే తండ్రి నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని చేస్తారని ఈ దాసుడితో మీరు మాట్లాడి మంచి వాక్యమును తండ్రి నేను విత్తింపజేస్తారని నమ్ముచు మహిం పొందమని యేసుక్రీస్తు నామములో మిక్కిలి బ్రతిమాలు వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రసంగి గ్రంథంలో ఒక మాట చదువుకుని కొన్ని నిమిషాలు వాక్యాన్ని మనం విందాం. కొద్ది నిమిషాలు విందాం, తర్వాత పిల్లల ప్రవచనాలు వాక్యాలు విన్నా కనుక ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయంలోకి వెళ్ళి ఒక చక్కటి సంగతిని మొదటి అధ్యాయంలోనికి వెళ్ళి చూడండి. మొదటి అధ్యాయం ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయంలోకి వెళ్ళి ఒక చక్కటి మాట మనం చదువుకునే ముందుకు వెళ్దాం. 10వ వచనం చదువు. ఇది నూతనమైనదని ఒక దానిని గూర్చి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినది. ఇప్పుడు పై మాట చదవండి. మునుపు జరిగినదే, మునుపు ఉండినదే, ఇకనూ ఉండబోవునది. మునుపు జరిగినదే, ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియో లేదు. దేవునికి స్తోత్రం. భూమి మీదంట కొత్తదంటూ ఏదీ లేదంట. మన నూతన సంవత్సరం ఏమంటూ ఉంటాం, మనం శుభాకాంక్షలు అంటూ ఉంటాం. అంటే దేవుడు ఆల్రెడీ ఇంతకాలం మనుషులు ఉండాలి అనేటువంటి ఎప్పుడో ఫిక్స్ చేస్తాడు. భూమి మీద కొత్తదంటూ నూతనమైనదంటూ ఏది లేదు. కానీ నూతనంగా ఉండవలసిన విషయం ఏంటి తెలుసా? మారవలసింది హృదయం, అంతే. షార్ట్ కట్లో చిన్న ప్రార్థన చేసి ఇంకో మాట చదువుతాం. పరిశుద్ధుడ మా తండ్రి, భూమి మీద నూతనమైనది లేదని నీ మాటలు కొన్ని ధ్యానించుకుని చూడగా నాతో మాతో మీరే మాట్లాడి నన్ను మమ్మల్ని మీరే నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ బిడ్డలారా, ఈ యొక్క మాటలు చెప్పేది జ్ఞాని అయినటువంటి ప్రసంగి గారు అనమాట. ఏం చెబుతున్నాడంటే, ప్రతి మనిషి అనుకుంటూ ఉంటాడు, ఇదిగో భూమి మీద ఏదో కొత్తది ఉంది, నూతనమైనది ఉంది అనుకుంటాడు. కానీ నూతనమైనది భూమి మీద ఏది లేదయ్యా. మునుపుండునదే ఇకను ఉండబోనది. భూమి మీద నూతనమైనదంటూ ఏది లేదు. అంటే ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే అక్షరాలు ఒకే ఒక అక్షరం మారుతుంది అంతే. 2024లో ఒక అంకి మారుతుంది. ఏంటది? 5 మారుతుంది, 4 పోయి. తర్వాత చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే క్యాలెండర్ మారుతుంది అంతే. కానీ దేవునికి కావలసింది ఏంటంటే, భూమి మీద నూతనమైనది ఏది లేదు, కానీ నూతనమైన నీ హృదయాన్ని నాకు ఇవ్వని అడుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాత్రి కాల సమయంలో మనం ఒక మాట ఆలోచించాం. దేవాది దేవుడు మనుషుల్ని ఎలా కాపాడతాడంట, ఒక నరుడు నడుముకి కట్టుకున్న నడికట్టి వలె దేవుడు ఏం చేస్తాడంట, కాపాడుకుని అంటు పెట్టేసుకుని కాపాడుకుంటూ వస్తాడంట. ఏం చేస్తాడు? నరుడు ఎలాగైతే నడుముకి ఒక రుమాలు కానీ ఏదైనా బెల్ట్ కానీ ఎలా పెట్టుకుంటాడో, దేవుడు అలా కాపుదలతో మనల్ని పెట్టాడు. కనుకనే మనం ఎలాగున్నా తెలుసా? సజీవ లెక్కలో ఉన్నాం. ప్రసంగి గ్రంథంలో ఒక మాట చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ మాట చూసుకుని మనం ముందుకెళ్దాం. ప్రసంగి గ్రంథంలో ఒక చక్కటి సంగతిని మీకు నేను చూపిస్తాను. చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే భూమి మీద నూతనమైనది ఏదీ లేదనడానికి దేవుడు మనల్ని ఎలా కాపాడుతున్నాడు. 65వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 9 నుంచి 11 వచనాలు చదువుతాం. కీర్తనల గ్రంథం 65:9 నుంచి. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. చూడండి, చాలా జాగ్రత్తగా ఎంత బాగుంటుంది ఈ మాట. అందరు తీసుకున్నారు? కీర్తనలు 65:9.
9 చదువుదాం. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యమును. ఏమండి, భూమికి దేవుడు ఏమిస్తున్నాడంట? ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడంట. మనోడు నువ్వు ఆస్తి ఐశ్వర్యాలు ఎవరికి ఉంటాయి? మనుషులకు ఉంటాయి అనుకుంటున్నాం. కానీ దేవుడు భూమిని దర్శించి దాన్ని ఏం చేస్తున్నాడు? ఫస్ట్ తడుపుతున్నాడు. అంటే ఈ భూమి మీద మనం బ్రతకాలంటే దేవుడు వర్షం ద్వారా భూమిని తడపాలి. దానికి మహదైశ్వర్యం అంటే భూమి మీద పండేటువంటి పంటలన్నీ ఎవరు తింటారు? ఎవరి కోసం? దేవుడు ఎలా పోషిస్తున్నాడు చూడండి. 2024 అంతా బాగా పోషించాడు. 25 కూడా దేవుడు ఏం చేయాలి? నా రెక్కల కష్టం వల్ల నేను బ్రతకనంటానికి లేదు. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆయన భూమిని దర్శించంట, భూమిని తడుపుచున్నాడంట, దానికి మహాదైశ్వర్యముని ఇస్తున్నాడంట. కలగజేయును దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. ఎవరు పోషిస్తున్నారు మనల్ని? ఇన్ని వర్షాలు కురుస్తున్నవి, ఇదిగో భూమిని తడుపుతున్నవి. భూమికి ఐశ్వర్యం అంటే దానికి ఆస్తి ఎవరికి తెలుసా? మనకి ఏమి ఇవ్వడానికి? ధాన్యం ఇవ్వడానికి. ధాన్యమే పండకపోతే మనం ఏం తింటాం? డబ్బు తింటామా? దేవుడు ఎలా పోషిస్తున్నాడు చూడండి. ఈ 2024 అంతా ఎంత గొప్పగా పోషించాడు. వర్షం ఇవ్వాలి, భూమికి దేవుడు ఆజ్ఞాపించాలి, భూమిని దర్శించాలి. కింద కూడా చూడండి, చాలా బాగుంటుంది అన్నమాట. దాని నలుదిక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమిలను చదును చేయుచున్నావు. అబ్బా, ఎంత బాగుంది చూడండి. ఏం చేస్తాడంట? నలుదిక్కుల ఎక్కడైతే పంటల పండాలో అక్కడ దేవుడు భూమిని దర్శించి ఏం చేస్తున్నాడు? తడుపుతున్నాడు. దానికి మహాదైశ్వర్యాన్ని ఇస్తున్నాడు. ధాన్యం ఇంకా ఎవరికి ఏ పంట కావాలో ఆ పంటను దేవుడే పండిస్తున్నాడో. పండించి మనందరిని దేవుడు ఏం చేస్తున్నాడో? పోషించిన దేవునికే, పోషిస్తున్న దేవునికే, పోషించబోతున్న దేవునికే మహిమా ప్రభావం కలుగునుగాక. ఒకసారి మనసు పెట్టి మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మాటలు. నిజంగా నీ సన్నిధి నేను దర్శించకపోయినా నువ్వు భూమిని దర్శిస్తున్నావు దేవా. నాకు ఆస్తి అంతస్తు ఇస్తున్నావంటే భూమిని పండిస్తున్నావు. పండకపోతే మనం ఏం తింటాం? భూమిలో 2000 ఎప్పుడో 2000 సంవత్సరంలోనే భూమిలో సారం అయిపోయింది. సారం లేదు, భూమి నిస్సారం అయిపోతుంది. ఇంకా భూమి పండదు. ఎక్కడికో చంద్రమండలం మీదకి ఇల్లు కట్టుకుని అక్కడ బ్రతకాలని చెప్పారు శాస్త్రవేత్తలు. కానీ భూమిలో సారం అయిపోతుంటే, నిస్సారంగా అది మారిపోతుంటే దాన్ని సారవంతంగా మార్చడానికి దేవుడు ఏం చేస్తున్నాడో దాన్ని తడుపుతున్నాడు. ప్రియులారా, ఇక్కడ మీకు కనపడుతున్న చూసారా, మొక్కలు కలకల్లాడుతున్నట్టు కనపడుతున్నాయి. వాటిని తడపకపోతే ఎండిపోతాయి. మనం కూడా అంతే. దేవుడు భూమిని తడపకపోతే మనం ఏమైపోతాం? ఎండిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కింద చూడండి ఏమనుందన్నమాట. వాని జనుల చేత దాన్ని పదును చేయుచున్నావు, అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరములను నీ దయా కిరీటమును దయింపజేసి ఉన్నావు. ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుందో చూడండి. ఎవరికి కిరీటాన్ని ధరింపజేస్తున్నాడు దేవుడు? ఎవరికి తెలుసా? బాగా ఆలోచించండి ప్రియులారా. పెరట్లో మొక్కలు వేసుకుంటాం, గోంగూర వేసుకుంటాం, తోటకూర వేసుకుంటాం, అన్నీ వేసుకుంటాం. చక్కగా నీళ్లు పెట్టి ఏం చేస్తాం? మనం పెంచుతాం. అబ్బా, ఎంత కలకల్లాడుతుంది అనుకుంటాం. ఎవరి కోసం? గేదెలకి మేకలుగా. మనమే గేదెలు మేకలు. ఒకవేళ గేదెలకి మేకలు నెట్టినా గేదెలు మేకలు కూడా మనమే, కోళ్ళు మేకలు కూడా మనమే ఏం చేస్తాం? దేవుడు చదును చేస్తున్నాడు కాబట్టి సజీవ లెక్కలో ఉన్నాం. నిజంగా ఈ మాట చదివినప్పుడు చాలా, దేవుడే గనక ప్రతిరోజు క్రమ పద్ధతిలో ఇది జరిగించకపోతే మనం ఏమైపోతాం చెప్పండి? సంవత్సరంగా ఇట్టే అయిపోతుంది అనుకుంటున్నాం, రోజు ఇట్టే గడిచిపోతుంది అనుకుంటున్నాం. దేవుడు ఇలా చేయకపోతే భూమి మీద మనుషులు బ్రతకగలరా? చెప్పండి, బ్రతకగలరా? బ్రతకలేరు. సంవత్సరమును నువ్వు దయా కిరీటము నువ్వేం చేస్తున్నావు? ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. చూడండి, నీ జాడలు ఏం చేస్తుందంట? సారాన్ని. బాగా వినండి ప్రియబిడ్డలారా, దేవుని యొక్క జాడలు సారాన్ని ఇస్తున్నాయి భూమికి. భూమి పండిస్తున్నాడు దేవుడు. మనకి మంచి ఆహారాన్ని ఇచ్చి మనల్ని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. మరి మనం ఏం చేయాలి తెలుసండి? ఒకే ఒక్క మాట చూసుకుని మనం ముగించుకుందాం. దేవుడు ఎంత ప్రేమమేడు తెలుసండి. ఇర్మీయా గ్రంథంలో చదివారు కదా, 13వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకళ్ళు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 8వ వచనం తీయండి ఒకళ్ళు. త్వరగా ఆ రెండు మాటలు చదువుకుని మనం ముగించుకుందాం. ఇర్మీయా గ్రంథం కలుగుటకై
ఉమ్, ఉమ్, ఉమ్. చూడండి, నడికట్టు వల్లే నరుడు ఎలా కడతాలో అంటి ఉన్నాను, అంటింపచేసి ఉన్నాను. కానీ వారు నా మాట ఏం చేశారంట? వినకపోయి ఉన్నారు. ఏమండి చూడండి, నా మాట వినకపోయినా, నా కొరకు వాళ్ళు బ్రతకకపోయినా, నడుముకి వాళ్ళని కట్టుకున్నట్టు నేను వాళ్ళని పోషిస్తున్నాను అని ఎంత బాగా అన్నాడు దేవుడు. అలాగంటూనే మనల్ని చాలామంది నిందిస్తూ ఉంటారు. ప్రార్థనకి వెళ్ళవు నువ్వు, బాప్తిసం తీసుకో నువ్వు, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతావు నువ్వు అని. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? అలా పోషించే దేవుడు. యెషయా గ్రంథం ఇప్పుడు 63:8 ఒక మాట చూడండి. వారు నా జనులనియు, 63:8, వారు నా జనులనియు అబద్ధములాడరనియు పిల్లలనియు అనుకొని వారికి దేవునికి స్తోత్రం కలుగునుగా. వారు నా జనులు అసలు అబద్ధం ఆడరు, మంచిగా బ్రతికేవారు అని మన ద్వారా దేవుడు అడ్జస్ట్ అయిపోయి మనకు రక్షకుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీకు రక్షకుడుగా ఉన్నాడు ఆయన. రక్షకుడుగా ఉండి భూమిని తడుపుతున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు, నిన్ను పోషిస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. ఒక్కసారి నువ్వు ఆలోచించు, నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నా, అబద్ధ జీవితాన్ని జీవిస్తున్నా ఏమని మాట్లాడుతున్నా తెలుసా? ఇంకొక తల్లి కానీ తండ్రి కానీ పిల్లలు ఎంత తప్పు చేసిన వాళ్ళు ఏమంటారు తెలుసా? మా పిల్లలు అబద్ధం ఆడరండి, మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదండి అంటారంట. మీకు అర్థమవుతుందండి? మా పిల్లలు అలా అంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమ అలా కనిపిస్తుంది. అలా దేవుడు కూడా మనం ఎంత వ్యతిరేకం తిరిగినా ఒక్కసారి ఆలోచించు. 2024లో దేవునికి ఎంత వ్యతిరేకంగా ఉన్నావో, ప్రార్థన మానేసి, పాటలు మానేసి, వాక్యం చదవడం మానేసి, ప్రార్థించుకోవడం మానేసి ఎంత వ్యతిరేకంగా ఉన్నావో ఆలోచించు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీవు అబద్ధం ఆడనివాడు నా బిడ్డలు, నేను ప్రేమిస్తున్నాను వాళ్ళని. అబద్ధం ఆడరు వాళ్ళు, అబద్ధం ఆడరని జనులని అనుకొని ఆయన వారికి ఏమైపోయాడు? మీకు ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను వినండి ప్రియులారా. మనం ఎవ్వరు అందరిని ప్రేమించుకుంటూ బ్రతకాలి. చాలామంది ప్రేమలో చచ్చిపోతున్నారు. వాళ్ళు నేను ప్రేమించను, వాళ్ళు నన్ను ప్రేమించను, వాళ్ళంటే నాకు గిట్టదనుకున్నాను. అందరూ దుర్మార్గులైన అందరికీ దేవుడేమయ్యాడు? రక్షకుడయ్యాడు. మనకి ఎవరి శత్రువులు ఉన్నా ఈ 2025లో నేను అనుభవంతో చెప్తున్నాను, మనల్ని ఎంత భయంకరంగా మాటలు అంటున్నా, ఎన్ని నిందిస్తున్నా సరే, నవ్వుతూ వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడకుండా మన గురించి చెడ్డగా చెబుతున్నా సరే సంతోషంగా వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళని ఏదన్నా నువ్వు అనకుండా నువ్వు ఉండు, దేవుడు మంచి సక్సెస్ నీ జీవితాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ 2024 నేను చూసాను, మీకు చెప్తున్నాను నేను. దేవుడే మనల్ని ఏమన్నాడు తెలుసా? దుర్మార్గమైన జీవితాలైనా మనల్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు దేవుడు? అబద్ధమాడని మనుషులు వాళ్ళు, నా పిల్లలు అనుకుని మంచోళ్ళు అనుకున్న వాళ్ళకి నేను ఏమైపోయాను? రక్షకుడైపోయాను. ప్రియబిడ్డ, నీకు ఒక మాట చెప్తున్నాను, నిన్ను ఎంత శత్రువుగా భావిస్తున్నా, నీకు ఎంత శత్రువులుగా, నీ భర్త నీ మాట వినకపోయినా, నీ భార్య మాట వినకపోయినా, నీ బంధువులు ఎవరో నీ మాట వినకపోయినా, నువ్వు ఒకటి అనుకో, ఏం తెలుసా? నా దుర్మార్గపు జీవితానికి నా దేవుడు రక్షకుడు అయ్యాడు. ఇదిగో నా పట్ల ఎలాగొన్న వారి పట్ల నేను కూడా వాళ్ళకి ఏమవుతాను తెలుసా? వాళ్ళ రక్షణకు కారణమవుతాను. దేవునికి స్తోత్రం. ఈ 2025లో మన జీవితం ఎలాగుండాలంటే, ప్రతి ఒక్కరి జీవితానికి మనం ఏమవ్వాలి తెలుసా? వాళ్ళ రక్షణకు కారణం అవ్వాలి. వాళ్ళ మీద శిక్షణకు మనం ఏమవ్వకూడదు? కారణం అవ్వకూడదు. ఒకవేళ మనల్ని అనవసరంగా మాట్లాడేస్తున్నారు, అనవసరంగా మనం తిట్టేస్తున్నాం అనుకో, వాళ్ళ గురించి ప్రార్థన చేసి, ప్రభువా వాళ్ళు అనవసరంగా మాట అనేసుకుంటున్నారు తండ్రి, అనవసరంగా నన్ను అనేసుకుంటారని ప్రార్థన చేయి. స్టేటస్లు పెట్టేసి దుర్మార్గుడు, దుష్టుడు అంటే మారిపోతారా? నువ్వెంత దుర్మార్గుడువో, నువ్వెంత దుర్మార్గురాలో స్టేటస్ వాళ్ళు తెలుస్తుంది. ఎవరికి? దేవుడికి. వాళ్ళ కొరకు ప్రార్థన చేయమండి. స్టేటస్లు పిచ్చి చాలామందికి. అవి వదిలేసుకోండి. దేవుని దగ్గర మీ స్టేటస్ కాపాడుకోండి. మీకు అర్థమవుతుందండి? అవి వదిలేసుకోండి. ఎవరైనా సరే కరేపాకు లేదనుకోండి, ఎన్ని చెట్టులు ఉన్నా ఉపయోగం ఏంటి? కరేపాకు తొక్కలు ఎట్టలేనప్పుడు నీ జీవితం ఎందుకని స్టేటస్ పెడతారు? వద్దు. ఒక వాక్యాన్ని పెట్టుకుని స్టేటస్, వాక్యం చేత గద్దెంపడిన ఒక వాక్యం, ఒక మనిషిని మార్చే ఒక వాక్యం, అప్పుడు మీరు దేవుని దయ పొందుకుంటారు, దేవుని దీవెన పొందుకుంటారు, దేవునిలో మీరు ఎదుగుతారు, దేవుడు ప్రేమిస్తాడు. అట్టి ధన్యత దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని ముగించుకుని పిల్లలకి మనం ప్రజెంటేషన్స్ ఇవ్వాలి కనుక నేను ఎవరినైతే పిలుస్తున్నానో వాళ్ళందరూ కూడా నాకు సహకరించాలి, రావాలి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన సండే స్కూల్ టీచర్స్ సిద్ధంగా ఉండాలి. ప్రార్థన.
పరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతవరకు మీ తోడు మీ కాపుదలతో నన్ను నడిపించారు దేవా. ఇది తండ్రి మేము దయా కిరీటము తండ్రి మేము పొందుకోవాలంటే ప్రేమ కలిగి జీవించాలి, పగలో ప్రతీకారాలు కాదు తండ్రి. దేవా మీకు మహిమకరంగా మేము జీవించాలి, ఈ లోకంలో మేము ఫలించాలంటే అన్నీ తగ్గించుకుని బ్రతకాలని దేవా మీ వాక్యం మాకు అర్థమైంది. దేవా మమ్మ దేవుని మాటకు లోబడెదను. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా చిన్న గొర్రెలం చిన్న గొర్రెలం దేవుని చూచే చిన్న గొర్రెలం, చిట్టి గొర్రెలం మేము మంచి గొర్రెలం, మాలాంటి వారిదే పరలోకము, మాలాంటి వారిదే పరలోకము. రక్తములో కడుగబడి దేవుని ప్రేమను చూపే గొర్రెలం, గొర్రె పిల్ల రక్తములో కడుగబడి దేవుని ప్రేమను చూపే గొర్రెలం. హల్లెలూయా 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 హోసన్నా. చిన్న గొర్రెలం మేము చిన్న గొర్రెలం, దేవుని చూచే చిన్న గొర్రెలం, చిట్టి గొర్రెలం మేము మంచి గొర్రెలం, మాలాంటి వారిదే పరలోకము, మాలాంటి వారిదే పరలోకము. గొర్రెల గొప్ప కాపరివి, కాపరి స్వరము వినే గొర్రెలం,